ఆడి ఫ్యామిలీ బద్దలైపోయిందనగా ఎక్కడ ఇంకా సింగన్న మిగిలే ఉన్నాడు. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నమస్కారం సార్. రా సార్ మీరు నన్ను లోడ్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళని చెప్పారు కదా, అక్కడ కర్ఫ్యూ ఉందండి సార్. ఆ సంగతి ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? తమరు హైదరాబాద్ వెళ్ళేసరికి సంగీ రోడ్డు లేదా, అక్కడ కర్ఫ్యూ పాసులతో మా వాడు రెడీగా ఉంటారు. ఎన్నాళ్ళు నేను బండి తోలుతున్నావు, పెద్ద లీడర్ అన్నట్టు. సార్ మీరు మా బండి యజమాని, మీరు చెప్తే వింటాం గాని కుక్కలు మురిగితే వినం సార్. సార్ రేపటితో కర్ఫ్యూ అయిపోతుందట, ఎల్లుండి లోడ్ వేసుకెళ్తాం సార్ ప్లీజ్. అది కాదురా, ఆ లోడు పంపని సుబ్బారావు గడం గొడవ చేస్తున్నాడు. మరి ఎల్లుండంటే పోలే, నాకు 10 లక్షలు నష్టం అవుతుంది అంతేలే. నా వల్ల మీరు లాస్ అవద్దండి, మేము వెళ్ళొస్తాం సార్. రేయ్ నీకు యజమాని అంటే చాలా ప్రేమ ఉందిరా, ఎల్లు. ఇగో హైదరాబాద్ తెలంగాణ ఫోన్ చేయి. అలాగేనండి. అసలు కర్ఫ్యూ కదా. అలాగే. వెళ్ళు. ఇంకేం చేస్తాడు, అక్కడి నుంచి చేస్తాడు ఫోను. బావా, సింగన్న గాడిని హైదరాబాదు పంపుతున్నాను. కర్ఫ్యూ ఉందని తెలిసి ఎందుకు పంపుతున్నానో తెలుసుగా, మత కలహాల్లో మర్డర్ అయిపోవాలని. వెంటరారు ఏంటి బావా, దర్గా దగ్గర లారీ ఆపు కూర్చోండి, చిన్నకారులో మనుషులు వచ్చి సిటీలో తీసుకెళ్తున్నారుగా, ఏరి రారే. ఇదిగో బావా, సంఘీ దగ్గర పాస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? కారు వచ్చే వరకు దర్గా దగ్గర ఉండమన్నారు, అవునా? ఉందాం, ఈ లోపటి అందుకో విందాం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజంజుల అధికార ముద్రికలంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంటలో కలసిపోయే. ఎవరు పంపారు మమ్మల్ని? చెప్పు. చెప్పరా? ఆసుపత్రి తీసుకెళ్తాను, ఇక్కడే ఉంది. నీకేం పర్లేదు, ఇంకా ఉండు. అప్పల ఆసుపత్రి దగ్గరే ఉంది. కిష్టగాని చంపినారా అంటే కిష్టగాని చంపుతా ఉంటారు నువ్వు. నేను సింగన్న చంపడానికి ప్లాన్ వేశాను సార్, ఈలోగా కిష్టయ్య గారు అడ్డొచ్చాడు. సార్, హైదరాబాద్ నుంచి సింగన్న కిష్టయ్య సెవెన్తో బయలుదేరాడంట. మిమ్మల్ని నష్టపరిహారం అడబోతున్నాడంట. మీ చెల్లెలు గారు మీకు ఈ విషయం చెప్పమన్నారు సార్. వాళ్ళ సావమను, నేనెవరు? అన్నా అన్నా, మా ఆయన పద్యం పాడుతున్నప్పుడల్లా వన్స్ మోర్ అనేవాడివి. ఆయన మళ్ళీ పాడేవారు కదా, ఇప్పుడు ఒకసారి, ఒకే ఒక్కసారి వన్స్ మోర్ అనన్నా. ఆయన బతుకుతారన్నా అన్నా, ఆయన బతుకుతారన్నా. వాడు మనకి వినిపించడమ్మా, మనకి వినిపించి వినిపించి ఇసుగుపుట్టి అదిగో దేవుడికి వినిపించడం కోసం. ఆగండి సార్, ఆగండి. పూలదండ వేయటానికి వచ్చారా సార్? ముందా కుటుంబం అండ సంగతి తేల్చండి సార్. నేను వచ్చింది విచారించడానికి కానీ విరాళాలు ఇవ్వడానికి కాదు. విరాళాలు ఎవరికి కావాలి? విరాళాలు మాకు కావాల్సింది నష్టపరిహారం. వెళ్ళండి, ముందు మీ బాబురావుని రమ్మనండి. ఏంటి మా భావన రమ్మంటావా? 250 లారీలు ఓనర్ని ఒక క్లియర్ గా చెప్పుకుని రమ్మంటావా? 250 లారీలు తోలే డ్రైవర్ల పేట సార్ ఇది. ఇది రౌడీల అడ్డా కాదు, చెడిపోయిన వాళ్ళ గడ్డ కాదు. వాళ్ళ పుట్టు సంగతి తెలుసండి ముందు.
నువ్వు లారీ సరుకు ఓనరు, వాడు లారీ ఓనరు. మీ ఇద్దరు కలిసి వాడికి నష్టపరిహారం చెల్లించండి. సింగన్న, బాబురావు గారు డబ్బు పంపించారు. కిష్టయ్య దహన సంస్కారాలకి 1000 రూపాయలు ఇచ్చారు. చావు ఖర్చు తీసుకొచ్చారా భాస్కర్రావు గారు? బాబురావు గారి గుమస్తా గారు? నీ అబ్బా, ఈ 1000 రూపాయలతో ఏం చేసుకోమంటారు రా? రూపాయి వేసుకున్న శవాన్ని ఊరేగింపుగా మేమే తీసుకెళ్తాం. సేవలు చేసిన ఈ చేతులు, స్టీరింగ్ తిప్పిన ఈ చేతులు తిరగబడితే ప్రపంచ కార్మిక శక్తికి చిహ్నంగా పిడికిలే ఈ యంత్రం చూస్తాయని ఆ బాబురావుకి చెప్పు. ఆడెవడరా లారీ లేపడానికి పడే. వాళ్ళండ్రా. నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోరా, నా నెత్తిన ముద్దను దాటుకుంటూ వెళ్ళిపోరా. రేయ్, బిగితే తంతా. రేయ్, ఏంట్రా భయపెడుతున్నావు? అన్ని లారీ లేకపోయాక నీకెవడిచ్చాడు రా? చచ్చినోడిది నీ కులమని కుల పోరాటం చేస్తున్నావా? నా కులం రెడ్, నా మతం బ్లడ్, నా అభిమతం అందరికీ ఫుడ్. నిన్న మొన్నటి దాకా మనతో తిరిగిన కిష్టయ్య భార్య బిడ్డల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఒక్కసారి భర్తను పోగొట్టుకున్న ఈ చెల్లెలి ముఖం చూడండిరా. చచ్చింది మా యూనియన్ సభ్యుడు కాదు కదా, అందుకే సమ్మతి అంటున్నాం. వాడిది మోటార్ యూనియన్. వాడికి కులం లేదు, వాడికి పార్టీ లేదు, తెలుసా? ఆటో, లారీ, ట్రక్కు, ట్రాక్టర్, బస్సు ఏది తోలినా వాడు డ్రైవరే, మనకు బ్రదరే. మీ గూండాలు బజార్లు పంచుకుంటారు, రాజకీయ నాయకులు పార్టీలు పంచుకుంటారు. కామ్రేడ్, మనము శ్రమను పంచుకుంటాం. మన శ్రమను దోచుకునే వాళ్ళ మీద ఐక్యంగా పోరాడదాం. చూడు బాబురావు, ఆ డ్రైవర్ గారితో నీ గొడవ ఏంటయ్యా? నీ కోట్లున్నాయి, నువ్వు నీ బావ 1,00,000 మారేస్తే వాడు నోరు మూసుకుని ఊరుకుంటాడుగా. పేదోడికి లొంగేమనుకో, మనం అన్నం తింటాం కదా, ఆ అన్నం కడుపులోకి వెళ్ళి అరక్క ముందే పేగులోంచి దాన్ని తీసుకుని తినేస్తారు. ఏం తెలుసు నీకు? సార్, మీతో మాట్లాడాలని లారీ డ్రైవర్స్ వచ్చారు సార్. మేము మాట్లాడతాం కదా, చూసావు కదా, మాట్లాడిన కాలేదని చెప్పు. అయ్యా మంత్రి గారు, దయచేసి ఒక్కసారి బయటకు వస్తారా? మేం పార్టీ టికెట్ కోసం రాలా, మేం పార్టీ పదవుల కోసం రాలా, మార్కెటింగ్ యార్డ్ కోసం రాలా, చైర్మన్ గిరి కోసం రాలా. చనిపోయిన మా కిష్టయ్య మరణానికి నష్టపరిహారం కోసం వచ్చాం. ఒక్కసారి దయచేసి బయటికి రండి సార్. మంత్రి గారు మీతో మాట్లాడరట, మీరు వెళ్ళిపోండిగా. ఏంటి సార్, మేము ఈ దేశ పౌరులం కాదా? మేము ఈ రాష్ట్రంలో పుట్టలేదా? మేం పన్నులు కట్టడం లేదా? ఓటు హక్కు వినియోగించుకోవటం లేదా? ఏం సార్, మేమేం గూండాలమా, దాదాలమా, లేక మీ కట్టడాలు కూల్చడానికి వచ్చామా? అవన్నీ మా తెలియదు. ఇల్లు ఇల్లని ఈగల్ని దోమల్ని ఇసిరినట్టు ఇసిరేస్తే ఇల్లే టైపు కాదండి మాది. అయితే ఏం చేస్తాం? మంత్రి గారు గనక ఇక్కడికి రాకపోతే మేము లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తే లాఠీలతో వీపులు బద్దలు కొట్టిస్తాను. లాఠీలకు భయపడితే భారతీయులకు స్వాతంత్రం వచ్చుండేది కాదు సార్. ప్రాణం పోతుందని పొట్టి శ్రీరాములు గారు భయపడితే మనకు తెలుగు రాష్ట్రం పుట్టుండేది కాదు సార్. కిష్టయ్య మరణానికి నష్టపరిహారం ఇవ్వకపోతే ఆ మంత్రి ఉండడు, రొయ్యల సుబ్బారావు ఉండడు, ఆ బిజవాడ బాబురావు అంతకంటే ఉండడు. టోను తగ్గించు, గీర తగ్గించు. ఏంటయ్యా గన్నులు పక్కన పెట్టుకుని కన్నులకు భయపడుతున్నావా నువ్వా? నేను మంత్రి గారు అంటే బయలుదేరాలి. 2 నిమిషాల్లో అందరినీ క్లిక్ ఇచ్చా. బాబురావు, నీ లంచాలు తిని ఈ పోలీసులు, నీ చందాలు తిని ఈ రాజకీయ నాయకులు భయపడొచ్చేమో కానీ మేం భయపడాం. లాఠీ లేచిందో ఈ కార్మిక శక్తి పవర్ ఏంటో చూపిస్తాం. అది చూస్తా. బొమ్మర్దే మంత్రిని బయట రమ్మను. రమ్మను, అది చూద్దాం. ఏం చేస్తాడు? నిన్ను
నా మొగుడు అన్యాయంగా చంపేశారా? ఇదెక్కడ న్యాయం అడగడానికి వస్తే మా అన్నను పొట్టు బదిలిట్టు మాస్తారా? ఆపరా, ఆపరా. రారా, మమ్మల్ని కూడా చంపేయరా. ఏం తెలియదు కృష్ణాది కట్ట. ఆడు మంత్రి మీద దాడి చేస్తా అయితే చూస్తా ఊరుకుంటా వెంటనే హలో డాక్టర్ గారా, ఒక్క నిమిషం. మా అన్నయ్య బెజవాడ బాబురావు గారు మాట్లాడారు. నేను బాబురా. అబ్బా నమస్కారం. వెళ్ళవయ్యా, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇంతకే సింగన గడి చేస్తాడా చావడా? లేదండి, ఎడం భుజానికి కొంచెం పక్కగా తగిలింది, ప్రాణాపాయం ఏం లేదు. నీ అబ్బా నన్ను కంగారు పెట్టమాకోయ్యా. ఆడికి నాకు డిఫరెన్స్ వచ్చినప్పుడు బెజవాడంతా తెలిసిపోయింది. ఇక నేను చంపలేను. ఇదిగో బాబురావు, బాబు అబ్బా ఆసుపత్రిలో తెస్తే కేసు పోలీసుల మీద కొట్టాయా? చూడు, ఆ సింగనగాడు చావకూడదు, ఆడు బతికి తీరాలి. నీ ప్రాణాలు అడ్డం వేసైనా సరే అని బతికించాలి, సరేనా? మద్దర్లంటే భయపడతా. నువ్వే మంత్రివయ్యా. ఏ, నన్ను మంత్రిగా చుట్టూ నీకు ఇష్టం లేదా ఏమిటి? ఆడు పోరాటం చెయ్యకుండా ఆపాలంటే ఇదొకటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలున్నాయి. నేను ఒక ఉపాయం చెప్తాను.